హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ సంక దగ్గర ముడత రాకుండా ఉండడానికి మీకు చాలా సింపుల్ టిప్ చూపించబోతున్నానండి. ఫస్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు 4 ఫోల్డ్ వేసుకొని హ్యాండ్స్ పొడవు చూసుకోండి. హ్యాండ్స్ పొడవు 8 ఉన్నదనుకోండి, మనకి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనము మలవడానికి. తర్వాత కింది రౌండ్ చూసుకోండి. హ్యాండ్స్ కింద రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. రౌండ్ ఎంత ఉంది? 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్లో సగం తీసుకోండి. సగం ఎంత? 6 ఇంచెస్ వస్తుంది. సిక్స్ ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. ఇట్లా మలుస్తాం కదా, ఈ మలవడానికి 2 ఇంచెస్. పొడవు వచ్చేసి మనకు 8 ఇంచెస్ ఉంది కదా, 8కు 2 ఇంచెస్ కలుపుకుంటే 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఒక స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత కింద మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ కాడ కూడా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ కింది రౌండ్ పొడవు ఎంత? 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్ కాడ కూడా మార్క్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చూడండి, మనకు పైనుంచి పొడవు వచ్చేసి 3.5 కాడ తీసుకోండి. అదే మీరు చిన్న సైజు బ్లౌజ్ తీసుకున్నప్పుడు 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. అప్పుడే మనకు ఈ సంక దగ్గర అనేది ముడత రాకుండా ఉంటుంది. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, మనకు సంక రౌండ్ చూసుకోండి. మనకు సంక రౌండ్ భుజం నుంచి సంక దగ్గరకు చూసుకోండి. మనకు కరెక్ట్ 8 ఇంచెస్ ఉంది కదా, 8 ఇంచెస్ కంటే మనకు 8 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. ఇలా 8 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకున్న తర్వాత కింద నుంచి మనకు సంక వరకు క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ గీసుకున్న తర్వాత చూడండి, పైన భుజం చూసుకోండి. పైన భుజం ఫస్ట్ 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. ఇలా 1 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. 1 ఇంచెస్ నుంచి ఈ 2 ఇంచెస్ వరకు డౌన్ చేసుకుంటూ రావాలి. ఇలా డౌన్ చేసుకుంటూ మనకు సంక దగ్గరికి మార్క్ అనేది పెట్టేసుకోండి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2 ఇంచెస్ 1 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకున్న తర్వాత 1 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్కు కొంచెం కలుపుకుంటూ, అంటే కొంచెం డౌన్ చేసుకుంటూ సంక దగ్గరికి మార్క్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని కరెక్ట్ మనకు లైన్ నుంచి కటింగ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, మనకు కింద మనం కరెక్ట్ తీసుకున్నాం కదా, దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే 2 అయినా 2.5 అయినా మనకు ఖర్చు కోసం, లోపల మన ఖర్చు కోసం 2.5 అయినా, పెద్ద సైజు వరకు కొంచెం 2.5, చిన్నవారికి అయితే ఒక 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఇట్లా క్రాస్గా లైన్ గీసుకోండి. మనకు కొంచెం పెద్ద సైజు వారికి అయితే సంక దగ్గర కొంచెం జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ కూడా మీరు చూసి వేసుకోండి. ఇలా జాయింట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇలా జాయింట్ వేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇలా సెంటర్లో చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాం కదా సంక దగ్గర, ఆ మార్క్ నుండి ఇక్కడ మనం కట్ చేసుకున్న వరకు చూసుకొని సెంటర్లో చిన్నగా కట్ చేసుకోండి. ఇలా సెంటర్లో కట్ చేసుకున్న తర్వాత
మీరు జాగ్రత్తగా నిదానంగా ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పేది కరెక్ట్గా మీకు సంఖ దగ్గర ముడత రాకుండా వస్తుందండి. ఇక్కడ సెంటర్లో మార్క్ పెట్టేసుకున్నాం కదా, మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచెస్ కాడ మళ్ళీ మార్క్ పెట్టేసుకోండి. 1/2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ మనం సంఖ దగ్గరికి కలుపుకోండి. ఇలా మార్క్ పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. చూడండి, మనకు ఇలా కట్ చేసుకుంటేనే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు సంఖ దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుంది. ఈ చిన్న టిప్ మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ అనేది ముడత రాకుండా కుట్టుకోవడం నేర్చుకోండి. కొత్తగా నేర్చుకునే వరకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.